ఇదిగో సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో కష్టించి పనిచేస్తే అధికారిగా మారతాడు, సోమరిపోతూ బానిసగా మారతాడంటండి. నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? అధికారిగా మారాలనుకుంటున్నావా, లేకపోతే బానిసగా ఉండాలనుకుంటున్నావా? అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది పిల్లారా. కష్టించి పనిచేసినచో సత్ఫలితము కలుగును, కబుర్లతో కాలము వెళ్ళిపోచ్చినచో పేదరికము అబ్బును. ప్రియులారా, పనిచేసినటువంటి వాడికి తిండి కొదవలేదు. మీకందరికీ ఒక మాట అండి, మన హక్కుల కొరకే మనం పోరాడి మరీ తీసుకోవాలి. మనకు రావలసినటువంటి హక్కులని మనం అవసరమైతే పోరాడి మరీ తీసుకోవాలి. కానీ ప్రియులారా, మనము ఆ ఉచిత తాయిలాల మీద ఆధారపడి సోమరులుగా మారకూడదు. ఉచిత తాయిలాలు మనల్ని కొన్నిసార్లు సోమరులుగా మారుస్తాయి. మన హక్కుల కొరకే మనం పోరాడి తీసుకోవాలి, కానీ ఎట్ ద సేమ్ టైం కష్టపడతాన్ని మరవకూడదు. చెప్పాను కదా, క్రైస్తవుడు అనేటువంటి వాడు సోమరివాడిగా ఉండకూడదు. నీ ప్రభువే నీకు ఆదర్శం. పౌలు గారు అన్ని సువార్తా ప్రయాణాలకు వెళుతున్నా కానీ ఆయన గుడారాల పని చేసుకొని తన పొట్టను తానే పోషించుకున్నాడండి. ఒకడి మీద ఆధారపడలా. శ్రమించాలి.